హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, ఇట్లా నెక్స్ట్ వీడియోలో చాలా పెద్ద అప్డేట్ ఏదో ఉండబోతుంది, అది మీ అందరికీ నచ్చుతుందని చెప్పాను కూడా. సో ఇదే మన కొత్త లారా 2007 మోడల్ స్కోడా లారా ఎల్ఎన్కే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ఒక కార్ ఉంది కదా, ఇంకొక కార్ ఎందుకు తీసుకున్నాం అని చెప్పని. దానికి టూ మెయిన్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే, మన దగ్గర ఉన్నది మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఇప్పుడు దాకా నేను చాలా సార్లు ఒక ఆటోమేటిక్ లారా ఎల్ఎన్కే కొందాం ట్రై చేశాను, కానీ ఒక్కసారి కూడా అవ్వలేదు. ఇన్ కేస్ అది సోల్డ్ అవుట్ అయిపోవడం, లేకపోతే చాలా రిపేర్స్ ఉండి అన్నీ డ్రాప్ అవుట్ అయిపోయాను. సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే, మీలో చాలామంది నన్ను 7777 లారా అమ్ముతావా అని చెప్పని నన్ను కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ అడుగుతూ ఉన్నారు. సో అందుకని చెప్పని ఎందుకు ఒక ప్రాజెక్ట్ కార్ తీసుకొని, అది ఆటోమేటిక్ది దొరికింది మంచిది, సింగిల్ ఓనర్ది. సో ఎందుకు ఒక ప్రాజెక్ట్ కార్ లాగా చేద్దాం మన ఛానల్లో ఫస్ట్ టైం అని చెప్పని. సో ఇదే మన కొత్త ఫస్ట్ ప్రాజెక్ట్ కార్ మన ఛానల్లో. సో డ్రైవింగ్ చేద్దాం, కంటిన్యూ చేసేద్దాం మిగతా వ్లాగ్ అంతా. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ లారా గురించి మాట్లాడితే కనుక 2007 మోడల్ ఇది వచ్చేసరికి, అది కాక ఇది హైదరాబాద్ వెహికల్. సో ఇప్పుడు హైదరాబాద్ వెహికల్ అంటే, ఇప్పుడు మనం విజయవాడ, నేను ఉండేది విజయవాడ సైడ్ కాబట్టి ఏది అయినా సరే ఏపీ వెహికలే కాబట్టి 2014 ముందు దానికి సర్టెన్ ప్రాసెస్ అనేది ఉండిద్ది అనమాట. ఇప్పుడు మన నేమ్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ అవ్వదు. ఇప్పుడు నార్మల్గా ఏపీ వాళ్ళకి అయితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, టోకెన్ సిస్టమ్ అని చెప్పి అంటారు, తంబేసేస్తే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఓనర్షిప్ అనేది. కానీ ఇప్పుడు మనం ప్రీవియస్ ఏపీ వెహికల్స్ అంటే, ఇప్పుడు హైదరాబాద్ సైడ్ కానీ లేకపోతే ఖమ్మం, తెలంగాణ ప్రీవియస్ ఏదైనా సరే అక్కడ రిజిస్ట్రేషన్ అయి ఉన్న వెహికల్ మనం ఏపీకి తీసుకుంటే కనుక దానికి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకొని, దానికి సర్టెన్ డాక్యుమెంట్స్, ప్రొసీజ్యూర్ అవన్నీ ఉంటాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో లైఫ్ రెన్యూవల్ ఒకటి, ఎన్ఓసి ఒకటి, నేమ్ ట్రాన్స్ఫర్, ఇంకా ఇక్కడ వెరిఫికేషను, ఇవన్నీ ప్రాసెస్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్. మా ఫాదర్ నేమ్ మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది కార్ కూడా. ఇంజిన్ ఆయిల్ సర్వీస్ అయితే అసలు వాళ్ళు ఎప్పుడు చేయించారో అని చెక్ చేసి చూస్తే సర్వీస్ రిమైండర్లో 25,000 కిలోమీటర్స్ ఓవర్ డ్యూ అని చెప్పి చూపించింది. అసలు నేనైతే షాక్ అయిపోయా చూడగా. టెన్షనర్ ఒకటి బాగా నాయిస్ వచ్చేస్తుంది, ఐడ్లర్ బెల్ట్ టెన్షనర్ ఒకటి. ఇంకా ఐడ్లర్ బెల్ట్ టెన్షనర్ వేయించుంటే ఆ డైనమో పుల్లి కూడా పోయి ఉంటుంది, ఆ డైనమో పుల్లి ఒకటి. నెక్స్ట్ ఇంకా ఆ బెల్ట్, ఐడ్లర్ బెల్ట్ కూడా, ఫ్యాన్ బెల్ట్. ఇంకా సరే అని చెప్పని ఇంకా టైమింగ్ కిట్ ఓపెన్ చేసి చూస్తే టైమింగ్ కిట్ కూడా రీప్లేస్ చేసినట్లేరు. ఇంకా సో టైమింగ్ కిట్ కొత్తదే. ఇంకా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఏసీ సర్వీస్ అండ్ కూలెంట్ మొత్తం ఫ్లష్ చేసేసి, కూలెంట్ రిజర్వాయర్ కూడా మొత్తం నీట్గా వాష్ చేయించేసి, ఫ్రెష్ కూలెంట్ టాప్అప్ చేసేసి, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఎయిర్ ఫిల్టర్, డీజిల్ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్, ఏసీ సర్వీసు మొత్తం అన్నీ కంబైన్డ్. అసలు అన్ని ఫిల్టర్స్, ఆయిల్స్ అన్నీ A to Z పిన్ టు పిన్ చేంజ్ చేయించేసాను. అది కూడా సపరేట్ బ్లాగ్ పెడతాను మీకు, నెక్స్ట్ బ్లాగ్ అదే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇంకా ఇది మన కార్ గురించి అయితే. దీనికి కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను క్లియర్గా ఏంటనేది. మీరు అక్కడ చూడొచ్చు ఆల్రెడీ, అది అంబియంట్ లైటింగ్, అది ఫుల్లీ ఫోన్ కంట్రోల్. ఇంకా ఇది వచ్చేసరికి అన్ప్లగ్ కంపెనీ ఆండ్రాయిడ్ స్టీరియో హెడ్ యూనిట్. ఇంకా JBL కాంపోనెంట్స్, ట్వేటర్స్, JBL యాంప్లిఫైర్, JBL సబ్వూఫర్, ఇవన్నీ కూడా పెట్టించాను. సో ఇంకా చాలా మైనర్ కూడా చాలా చేంజ్ చేయించాను, మోడిఫికేషన్స్ అవి చేంజ్ చేసి చూశాను. అంతా బాగుంది కార్ అంతా కూడా. సో మీకు ప్రతిదీ అసలు కార్ ఎట్లా ఉంటుంది, ఎట్లాగా మనం సెకండ్ హ్యాండ్ కార్ తీసుకున్నాక ఎట్లా ఏవైతే మ్యాండేటరీ చేయించాలి, ఏమేమి మన లైట్ తీసుకోవచ్చు అనేవి ప్రతిదీ మీకు ఈ పార్ట్ వైజ్గా మీకు ఒక సిరీస్లో పెట్టి ప్లేలిస్ట్ లాగా మన ఛానల్లో పెట్టి చూపిస్తాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అట్లా. సో మీకు స్టెప్ వైజ్గా ఏ టాపిక్ ఆ టాపిక్కి వ్లాగ్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది అని చెప్పని. ఫైనల్లీ నా డ్రీమ్ కూడా ఒకటి నెరవేరింది. ఎప్పటి నుండో టైప్ 1 ఆటోమేటిక్ కొనాలని చెప్పని. ఒక్క కార్ కాదు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కార్స్ చూశాను ఇయర్స్గా. ప్రతి కార్లో ప్రాబ్లం ఉండడమో మేజర్గా బాగా, అంటే అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది అదంతా చేపించేసరికి. లేదంటే నేను ఆ కార్ దగ్గరికి వెళ్ళి కార్ చూసేలోపు వాళ్ళే ఇంటర్నల్గా లైక్ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి సోల్డ్ అవుట్ చేసేసాడు అట్లా. ఇంకా అది నాకు ఎప్పటి నుంచో ఈ థాట్ ఉండేది, ప్రాజెక్ట్ కార్ చేయాలనేది థాట్ ఉంది, ఇంకా టైప్ 1 ఆటోమేటిక్ చేయాలని చెప్పని థాట్ ఉంది. ఇంకా మీరు కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉన్నారు, 7777 టైప్ 1 లారా సోల్డ్ చేస్తారా, ఏమన్నా ఐడియా ఉందా, థాట్ ఉందా అని చెప్పని అట్లా. సో అందుకని చెప్పని ఇంకా అన్నిటికీ కంబైన్గా ఇదే మన ప్రాజెక్ట్ లారా టైప్ 1. సో ఈ ప్రాజెక్ట్ని మీరు అందరూ బాగా సక్సెస్ చేసి మన ఛానల్ని మంచి గ్రోత్ తెప్పిస్తారని ఆశిస్తున్నాను. మెకానికల్గా, ఎలక్ట్రికల్గా అన్నీ మొత్తం తరోగా రెస్టోరేషన్ చేయాలి. ఆ రెస్టోరేషన్స్ మొత్తం వ్లాగ్స్ పెట్టాలి, చాలా పని అయితే ఉంది. అందుకని నేను చాలా రోజులుగా మీకు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేకపోతున్నానని చెప్పంటే, కేవలం మన ఈ ప్రాజెక్ట్ లారా వల్లే. దీనికోసం అని చెప్పి నేను హైదరాబాద్ ఒక 5 times వెళ్ళాను. ఇంకా ప్రాసెస్, ఆ పేపర్స్, అదంతా చాలా హెడేక్ ప్రాసెస్ అదంతా చెప్పాలంటే. సో చాలా స్ట్రగుల్స్ అవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు.
సో అవన్నీ అయిపోయినాయి. ఇంకా అట్ ద సేమ్ టైం ఇంకా మన రెస్టోరేషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా బ్లాగ్స్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడమే లేటు. సో ఇప్పటి నుండి మీకు ప్రతిది కూడా చాలా యూనిక్ వీడియోస్. అసలు ఇప్పటిదాకా ఎక్కడా కూడా మీకు ఒక టైప్ 1 లారా అని రెస్టోరేషన్స్ వీడియోస్ అవి ఏమి ఉండవు. ఇంకోటి మన టైప్ 2 లారా మన మణికంటకి అమ్మేసాం కదా, దాని రెస్టోరేషన్స్ కూడా ఉన్నాయి. మీకు అప్పుడు ట్రావెల్ బ్లాగ్లో చెప్పా కదా చెక్ లైట్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పని. సో అవన్నీ కూడా స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా చేసి మీకు డీటెయిల్గా ఎగ్జాక్ట్గా మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఇది గైస్, ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ వీడియో మన ప్రాజెక్ట్ లారా గురించి. సో ఇట్లాగే మన ఛానల్ని మంచిగా సపోర్ట్ చేస్తా, మంచిగా మన ప్రాజెక్ట్ లారాని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.